మధుమేహం, గుండె జబ్బులు, జీర్ణ సంబంధ సమస్యలకు ఈ పండు ఒక పరిష్కారమా? అయితే దీన్ని ఎలా సద్వినియోగం మనం చేసుకోవాలి? ఎంతో మందికి తెలియని ఆరోగ్య రహస్యాలు దాగున్న డ్రాగన్ పండు ఒక దివ్య ఔషధమా? మరి దాంట్లో ఉండేటువంటి అద్భుత శక్తులు ఏమిటి? చర్మ సౌందర్యాన్ని పెంచుకోవడానికి, వయసును తగ్గించుకోవడానికి డ్రాగన్ ఫ్రూట్ అనేది ఎలా దోహదపడుతుంది? మరి దాన్ని మన డైలీ లైఫ్లో ఎలా భాగం చేసుకోవచ్చు? ప్రాచీన ఆయుర్వేద జ్ఞానం, ఆధునిక శాస్త్ర విజ్ఞానం డ్రాగన్ పండుకి సంబంధించినటువంటి గొప్పదనాన్ని ఎలా చెప్తున్నాయి? ఈ రెండింటి తాలూకు నాలెడ్జ్ని ఎలా మనం సమన్వయం చేసుకోవాలి? మధుమేహం, గుండె జబ్బులు, జీర్ణ సంబంధ సమస్యలకు ఈ పండు ఒక పరిష్కారమా? అయితే దీన్ని ఎలా సద్వినియోగం మనం చేసుకోవాలి? ఈ కీలకమైన అంశాలని, రహస్యాల్ని బాగా లోతుగా, కూలంకషంగా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా అమేజింగ్ విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. ఈ రోజుల్లో మనం ఆ రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఆ బండ్ల మీద, వీటి మీద, ఫ్రూట్ స్టాల్స్లోనూ మనకి ఎక్కువగా కనిపిస్తున్న పండు ఏంటంటే ఈ విచిత్రంగా కనిపిస్తున్న డ్రాగన్ ఫ్రూట్. అయితే కొంతమంది అమ్మో ఇది డ్రాగన్ లాగా ఉంది అని భయపడుతూ ఉంటారు, కానీ డ్రాగన్ లాంటి అనేక సమస్యలకి ఇది పరిష్కారాలు చూపిస్తుంది. ఇది దీని గొప్పతనం. ఎందుకీ అసలు ఈ డ్రాగన్ ఫ్రూట్ అంటే ఏమిటి, ఎక్కడి నుంచి వచ్చింది, దీని ప్రత్యేకత ఏమిటి, అన్నిటికీ మించి దీనిలోని వైద్య రహస్యాలు ఏమిటి అంటే ఈ మొత్తం సమాచారాన్ని మనం తెలుసుకుందాం. డ్రాగన్ పండు గురించి ఒక ముక్కలో చెప్పాలంటే ప్రకృతి ప్రసాదించిన అద్భుత ఔషధ ఆహారం అని మనం చెప్పొచ్చు. దీని గురించి మనం తెలుసుకుందాం. చూడండి, ఓల్డ్ ఏజ్ నుంచి అంటే ప్రాచీన కాలం నుంచి కూడా ప్రకృతి మనకి అద్భుతాన్ని ప్రసాదిస్తూనే ఉంది. అది ఎప్పుడు ఆగిపోలేదు. వాటిలో కొన్ని మన కళ్ళకి ఇంపుగా, కొన్ని రుచికి మధురంగా, కొన్ని ఏమో మనసుకి ఆకట్టుకునేలాగా ఉంటాయి, రకరకాలుగా ఉంటాయి. అలాంటి ఒక విచిత్రమైన శక్తివంతమైన పండే ఈ డ్రాగన్ పండు అనేది. ఇది కేవలం ఒక పండు కాదు, ఇది ఒక నిశ్శబ్దమైనటువంటి ఒక కథనం, ఒక గొప్ప క్యాన్వాస్ అని మనం చెప్పొచ్చు. అంటే అదృశ్యమైన ఒక వైద్యశాల అని కూడా చెప్పొచ్చు. ప్రతి కణంలో దాగున్నటువంటి ఆరోగ్య రహస్యాన్ని ఇది విప్పి చెప్తుంది. ఒక అద్భుతమైనటువంటి ఆహార ఔషధంలాగా ఇది పనిచేస్తుంది. దీని రూపం విచిత్రంగా, దీంట్లో లోపల ఉండేటువంటి ఆ గుణాలు అసాధారణంగా మనకి ఉంటాయి. దీన్ని చూసినప్పుడు ప్రకృతి సృష్టించిన అద్భుతాల్లో ఇదొకటి అని మీకు తప్పకుండా అనిపిస్తుంది. మన ఆరోగ్యం కోసం ప్రకృతి అందించినటువంటి అమూల్యమైనటువంటి బహుమతి ఈ డ్రాగన్ ఫ్రూట్. ఈ డ్రాగన్ ఫ్రూట్ ఆరోగ్య ప్రయోజనాలు నిజానికి చాలా ఉంటాయి, ఒకటి కాదు, రెండు కాదు. ఆరోగ్యకరమైన లైఫ్ స్టైల్కి డ్రాగన్ ఫ్రూట్ లాంటి అద్భుతమైన పండ్లు ఎంతగానో ఉపయోగపడతాయి. శక్తివంతమైన యాంటాక్సిడెంట్లు పుష్కలంగా ఉండేటువంటి ఈ పండు శరీరపు కణాలని రక్షిస్తుంది. దీంతో అనేక దీర్ఘకాలపు రోగాల్ని దూరం చేస్తుంది. దీంట్లో ఉండే ఫైబర్ జీర్ణక్రియని మెరుగుపరుస్తుంది, మధుమేహాన్ని అదుపులో ఉంచుతుంది. అలాగే ఇమ్యూనిటీ అంటే రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇది రక్తహీనతని నివారిస్తుంది. మన పూర్వీకులు ఆయుర్వేదంలో చెప్పినటువంటి ఆహారమే ఔషధం అనేటువంటి సూత్రాన్ని ఈ పండు నిజం చేస్తుంది. ఇందుకు ఈ ముఖ్యమైన శాస్త్రీయ విషయాలన్నింటినీ కూడా తేలికపాటి భాషలో మనం చెప్పుకుందాం వన్ బై వన్. అంటే అసలు ఏమిటిది ఈ డ్రాగన్ ఫ్రూట్ తాలూకు పుట్టు పూర్వోత్తరాలు ఏమిటి, ఇది మందేనా, ఇది చాలామందికి వచ్చే డౌట్. దీని గురించి కాస్త తెలుసుకుందాం. చూడండి, డ్రాగన్ ఫ్రూట్ అనేది అద్భుతమైనటువంటి ఉష్ణమండల పండు అండి. దీన్ని ఒక అధిరోహిక కాక్టస్ మీద పండిస్తారు. దీన్ని ఈ మొక్క పేరు ఏంటంటే హైలో సిరస్ అనేది. దీనికి గ్రీకు పదమైనటువంటి హైలే అనేటువంటి ఆ పేరు నుంచి దీనికి ఆ పేరు వచ్చింది. హైలే అంటే కాష్టమయం. లాటిన్ పదం సెరియస్ అంటే అర్థం ఏంటంటే మైనం లాంటిది అని. అంటే ఈ క్యాక్టస్ మొదట్లో దక్షిణ మెక్సికో ఇంకా దక్షిణ మధ్య అమెరికా ప్రాంతాల్లో బాగా పెరిగింది. 19వ శతాబ్దం ప్రారంభంలో ఫ్రెంచ్ వాళ్ళు దీన్ని ఆగ్నేషియాకి తీసుకొచ్చేశారు. ఇప్పుడు అమెరికా అంతటా కూడా ఈ డ్రాగన్ ఫ్రూట్ని కొనుగోలు చేయొచ్చు. అలాగే మన ఇండియాలో కూడా అన్ని చోట్ల లభిస్తూనే ఉంది. మన ఇండియన్ ఫార్మర్స్ కూడా దీన్ని పెంచుతున్నారు. అయితే స్థానికంగా ఉండే రకాలు మాత్రం కొంచెం డిఫరెంట్గా ఉంటూ ఉంటాయి. ఏదేమైనా దీని గుణాలు మాత్రం అపారం. అయితే దీనికి సంబంధించి అతి ముఖ్యమైన మరొక విషయం ఉంది. ఈ డ్రాగన్ ఫ్రూట్ తాలూకు రూపురేఖలు, అలాగే రుచి, వీటి గురించి కాస్త మీరు తెలుసుకోవాలి. బయట నుంచి చూశారనుకోండి, ఈ పండు గులాబీ రంగులో లేకపోతే ఆ పసుపు రంగులో ఉండేటువంటి ఒక బల్బు లాగా కనిపిస్తుంది. దీని చుట్టూ ఆ మంటల్లాగా, జ్వాలల్లాగా ఆ పచ్చని స్పైక్స్ లాంటి ఆకులు మీకు కనిపిస్తూ ఉంటాయి. దీన్ని కోసారనుకోండి, లోపల తెల్లగా గులాబీ, ఎరుపు లేదా ఉదా రంగులో ఉండేటువంటి గుజ్జు మీకు కనిపిస్తుంది. దానికి మళ్ళీ ఎక్కడెక్కడ వినీలాకాశంలో నక్షత్రాల్లాగా నల్లటి గింజలు అతుక్కొని కనిపిస్తాయి. ఈ గింజలు తినడానికి చాలా బాగుంటాయి, క్రిస్పీగా. దీని లోపల భాగం కివీ పండును పోలు ఉంటుంది. మధ్య అమెరికన్లు ఆ డ్రాగన్ ఫ్రూట్ని ఆ పిటయా అనేటువంటి పేరుతో పిలుస్తారు.
ఆసియాలో ఉండేటువంటి కొన్ని ప్రాంతాల్లో దీన్ని స్ట్రాబెర్రీ పియర్ అని కూడా అంటారు. భారతదేశంలో దీన్ని కమలం అనేటువంటి పేరుతో పిలుస్తున్నారు. కమలం అంటే ఏంటంటే సంస్కృతంలో పద్మానికి ఉన్న పేరు ఇది. అంటే డ్రాగన్ ఫ్రూట్ అలాగ అనిపిస్తుంది కాబట్టి అలా పిలుస్తున్నారేమో. డ్రాగన్ ఫ్రూట్ రసయుక్తంగా ఉంటుంది. ఇది కొద్దిగా తీపి రుచిని కూడా కలిగి ఉంటుంది, తీపిగా పుల్లగా. దీని రుచిని కివి, పియర్, పుచ్చకాయ కలగలిపినటువంటి ఒక రుచితోటి ఇది మనకి కనిపిస్తుంది. గింజలేమో నట్టి టేస్ట్ తోటి ఉంటాయి. అంటే నట్స్ని తింటే ఎలా ఉంటుందో మీకు అలా అనిపిస్తుంది. అయితే అసలైన ఉపయోగాలు వరుసగా వీటిని తెలుసుకుందాం. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఆక్సిడేటివ్ స్ట్రెస్. ఇలాంటి ఈ ఆక్సీకరణ నష్టాన్ని ఇది నివారిస్తుంది. ఇది దీని ప్రత్యేకత. దీంట్లో ఫ్లావనాయిడ్స్, ఫినాలిక్ యాసిడ్, అలాగే బీటాసైనిన్ లాంటి యాంటాక్సిడెంట్లు ఎక్కువ మొత్తాల్లో ఉంటాయి. ఈ సహజ పదార్థాలన్నీ ఏం చేస్తాయి? కణాన్ని ఫ్రీ రాడికల్స్ నుంచి కాపాడతాయి. ఈ ఫ్రీ రాడికల్స్ అనేవి ఏమిటి? క్యాన్సర్, అకాల వార్ధక్యం నుంచి అలాంటి వ్యాధికి కారణం అవుతూ ఉంటాయి ఫ్రీ రాడికల్స్ అనేవి. కాబట్టి ఈ అకాల వార్ధక్యం కానీ లేకపోతే క్యాన్సర్ కానీ లాంటి వాటికి కారణం ఫ్రీ రాడికల్స్. ఆ ఫ్రీ రాడికల్స్ని ఇది అడ్డుకుంటుంది. ఇది దీని ప్రత్యేకత. ఇక్కడ ఆయుర్వేదంలో రసాయన కాన్సెప్ట్ అని అంటారు. అంటే రసరక్త మాంసం మీద వస్తే మధ్య శుక్రాలని సప్తధాతువులు, వాటిని పరిపుష్టం చేసే వాటిని రసాయనాలు అంటారు. అంటే ఫ్రీ రాడికల్స్ ఈ రసాయనాలని అంటే ఈ మనకి యాంటాక్సిడెంట్ అనేవి ఈ రసాయనాలాగా పనిచేసి శరీరాన్ని రక్షిస్తూ ఉంటాయి. ఇది దీని సారూప్యత. డ్రాగన్ ఫ్రూట్లో ఉండేటువంటి యాంటాక్సిడెంట్లు ఈ రసాయన ధర్మాన్ని కలిగి ఉంటాయి. అయితే అమేజింగ్ విషయం ఏంటంటే మామూలుగా లావుగా ఉండే వాళ్ళు ఏ దినాలన్నా భయపడుతుంటారు. దీనికి ఒక ఎక్సెప్షన్ ఏమిటి అంటే ఈ ఒబెసిటీ. అంటే ఈ అధిక బరువు నిర్వహణకి ఇది అద్భుతంగా సహాయపడుతుంది. అండ్ వెయిట్ మేనేజ్మెంట్కి ఇది సహజంగా ఫైబర్ ఎక్కువ ఉంటుంది కదా దీంట్లో, కాబట్టి క్యాలరీలు తక్కువ ఉంటాయి, ఫైబర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. ఇతర పళ్ళలాగానే దీంట్లో నీళ్ళేమో చాలా ఎక్కువ మొత్తాల్లో ఉంటుంది. అధిక ఫైబర్ ఉండేటువంటి ఆహారాలు మంచి స్నాక్ ఐటమ్ కింద మీకు ఉపయోగపడతాయి. ఎందుకంటే ఇది భోజనాల మధ్య ఎక్కువసేపు కడుపు నిండిన భావంతో మీకు ఉంచుతుంది. కాబట్టి దీంతో ఒబేసిటీని కంట్రోల్లో ఉంచుకోవచ్చు. అలాగే ఇంకొక అమేజింగ్ విషయం ఏంటంటే చాలామంది ఒక్క ముక్కలు చెప్పండి, దాదాపు 80 నుంచి 90% మందిని బాధపెట్టే సమస్య ఏంటంటే మలబద్ధకం. ఇలాంటి ఎంతోమందిని బాధపట్టే ఈ మలబద్ధకాన్ని ఇది తగ్గిస్తుంది. ఇది ఒక అమేజింగ్ విషయం కదా. అంటే డ్రాగన్ ఫ్రూట్కి ఎందుకు ఈ శక్తి వచ్చిందంటే ఫైబర్ ఉంటుంది దీంట్లో. కాబట్టి ఇది మలాన్ని మృదువుగా చేస్తుంది, సులభంగా మల విసర్జనకి సహాయపడుతుంది. కొన్ని వేరే పళ్ళలాగానే ఇది తేలికపాటి ఒక లాగ్జిటివ్ లాగా ఇది పనిచేస్తుంది. ఆయుర్వేదంలో నిజానికి ఈ మలబద్ధకం అనేది మహావ్యాధి కింద చెబుతాం. ఇలాంటి ఈ మహావ్యాధిని ఎదుర్కొనే ఆహార ఔషధం ఈ మనకి డ్రాగన్ ఫ్రూట్ అని చెప్పొచ్చు. కాబట్టి సహజమైన విరేచనకరంగా పనిచేస్తూ మలబద్ధకం సమస్యను తగ్గిస్తుంది. అలాగే ఇంకొక అమేజింగ్ విషయం ఏంటంటే ఇది కొంతమంది ప్రీ డయాబెటీస్తో బాధపడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి రక్తంలో ఈ చక్కెరని తగ్గించేటువంటి శక్తిని కలిగి ఉంటుంది ఇది. అంటే జంతువులపైన జరిపినటువంటి కొన్ని అధ్యయనాలు డ్రాగన్ ఫ్రూట్లో ఉండేటువంటి కొన్ని పదార్థాలు రక్తంలో చక్కెరని తగ్గించడానికి సహాయపడతాయని సూచిస్తున్నాయి. అంటే ప్యాంక్రియాస్లో ఉండేటువంటి దెబ్బతిన కణాన్ని రీజువనేట్ చేసేటటువంటి శక్తి దీనికి ఉందని చెప్పుకోవచ్చు. ప్యాంక్రియాస్ అనేది ఏమిటి? ఇన్సులిన్ ఉత్పత్తి చేసేటువంటి ఒక గ్రంథి, మీకు తెలుసు ఎండోక్రైన్స్లో. ఈ ఇన్సులిన్ అనేది హార్మోన్ అనేది ఏం చేస్తుంది? శరీరంలో రక్తంలో ఉండేటువంటి ఆ చక్కెరని కంట్రోల్ చేస్తూ ఉంటుంది. మధుమేహం ఉన్నప్పుడు అలాంటి సందర్భాలలో అలాంటి వాళ్ళ మీద జరిపినటువంటి కొన్ని అధ్యయనాలు నిజానికి అసంపూర్ణంగా ఉన్నప్పటికీ కూడా పాజిటివ్ రిజల్ట్స్ని ఇస్తున్నాయి. ఆయుర్వేదంలో దీన్ని ప్రమేహం అంటారు. అంటే ప్రమేహం అంటే ఏంటంటే అవిలమూత్రత అనేది ఇక్కడ ప్రధానంగా జరుగుతూ ఉంటుంది. అలాగే దీంట్లో మూత్రాధిక్యత కూడా ఎక్కువగా ఉంటూ ఉంటుంది. ఇలాగా కాకరకాయ తోటి కానీ లేకపోతే నేరేడు పళ్ళ గింజల పొడితోటి కానీ ఇలాంటి వాటితో పాటుగా దీన్ని స్నాక్ ఐటమ్ కింద తీసుకుంటే అప్పుడు చాలా యూస్ఫుల్గా ఉంటుంది డయాబెటీస్లో. అలాగే అన్నిటికీ మించి ఇది గట్ మైక్రోబియం అంటారు. అంటే గట్ తాలూకు ఆరోగ్యాన్ని ఇది మెరుగుపరుస్తుంది ఈ డ్రాగన్ ఫ్రూట్ అనేది. ఎందుకంటే దీంట్లో ప్రీబయాటిక్స్ అనేవి ఉంటాయి. ఇదేమిటి ప్రీబయాటిక్స్ అంటే? ప్రీబయాటిక్స్ అంటే ఏమిటంటే పేగుల్లో ఉండేటువంటి ప్రయోజనకరమైన బ్యాక్టీరియా ఉంటాయి, ప్రోబయాటిక్స్. దానికి ఆహారంగా పనిచేసే వాటిని ప్రీబయాటిక్స్ అంటారు. ఇది దీంట్లో ఫైబర్ అనేది ప్రీబయాటిక్. మీ శరీరంలో ఎక్కువ ప్రీబయాటిక్స్ ఉండటం అనేది మంచి బ్యాక్టీరియా చెడు బ్యాక్టీరియా మధ్య ఉండేటువంటి ఆ సమతుల్యతని మెరుగుపరుస్తుంది. ముఖ్యంగా డ్రాగన్ ఫ్రూట్ లాక్టోబాసిల్లై అలాగే లిఫిడో బ్యాక్టీరియా ఇలాంటి ఆ ప్రోబయాటిక్స్ తాలూకు వృద్ధికి ఇది సహాయపడుతుంది. అంటే ఆ వృద్ధిని ఇది పెంచుతుంది. మీ పేగుల్లో ఈ ఇతర ప్రయోజనకరమైన బ్యాక్టీరియా, వ్యాధికరమైన వైరస్లు, బ్యాక్టీరియాని ఎదుర్కోవడానికి ఇది సహాయపడుతూ ఉంటుంది. ఇవి ఆహారాన్ని జీర్ణం చేయడానికి కూడా సహాయపడతాయి. అన్నిటికీ మించి దీంట్లో ఉండే అమేజింగ్ విషయం ఏంటంటే ఇది ఇమ్యూనిటీని అంటే రోగనిరోధక శక్తిని ఇది పెంచుతుంది. రోగనిరోధక శక్తి ఎప్పుడైతే పెరిగిందో అప్పుడు అనేక సమస్యలు మనం ఎదుర్కోవచ్చు. ఇమ్యూనిటీకి సహాయపడేటువంటి ఆ ప్రీబయాటిక్స్తో పాటుగా డ్రాగన్ ఫ్రూట్లో విటమిన్ సి ఉంటుంది. అలాగే ఇతర యాంటీఆక్సిడెంట్ కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యకరమైన రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి సహాయపడతాయి.
అలాగే ఇన్ఫ్లమేషన్కి కూడా ఇది మంచి మందు. అంటే శరీరంలో ఇన్ఫ్లమేటరీ ప్రాసెస్ ఈ వాపుని తగ్గించడానికి కూడా ఇది మీకు సహాయపడుతుంది. అంటే ల్యాబ్ ఇన్వెస్టిగేషన్స్ ప్రకారంగా కొన్ని ప్రయోగశాల అధ్యయనాల ప్రకారంగా ఈ డ్రాగన్ ఫ్రూట్లో ఉండే గుజ్జు కానీ తొక్కలో కానీ దీంట్లో కొన్ని సమ్మేళనాలు ఉంటాయి. ఈ శరీరంలో ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి సహాయపడతాయని తేలింది. శరీరంలో వాపు అనేది ఏంటంటే అనేక వ్యాధికి ముఖ్యమైన అంశం కదా. కాబట్టి ఇన్ఫ్లమేషన్ ఎప్పుడైతే తగ్గుతుందో గుండె జబ్బులతో సహా అనేక ప్రాబ్లమ్స్ మనం ఎదుర్కోవచ్చు. ఇలాగ దీన్ని సోదా అనేటువంటి పేరుతో ఆయుర్వేదంలో పిలుస్తాం. ఇది ఇతర బాడీలీ ఫంక్షన్స్ని నష్టం చేస్తూ కణాల తాలూకు నష్టాన్ని అంటే ఆక్సిడేటివ్ స్ట్రెస్ని కూడా కలగజేస్తూ ఉంటుంది. అలాంటి సందర్భాల్లో ఇది దాన్ని ఎదుర్కొంటుంది. కానీ డ్రాగన్ ఫ్రూట్ అనేది ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి సహాయపడుతూ అనేక వ్యాధులని కంట్రోల్ చేయడానికి ఉపయోగపడుతుంది. అలాగే ఇంకొక అమేజింగ్ విషయం, ఇది ఐరన్ స్థాయిని పెంచుతుంది. అంటే ఐరన్ దీంతో ఇంప్రూవ్ అవుతుంది. ఐరన్ అనేది శరీరం అంతా ఆక్సిజన్ సరఫరా చేయడానికి ఉపయోగపడుతుంది మీకు తెలుసు. అలాగే శక్తిని ఇవ్వడానికి కూడా ఇది ముఖ్యం మీకు తెలుసు. డ్రాగన్ ఫ్రూట్లో ఉండేటువంటి కొంత ఐరన్ పార్ట్ ఉంటుంది. ఇది మీకు హిమోగ్లోబిన్ పెరగడానికి సహాయపడుతుంది. ఇది మామూలుగా రోజు రికమెండెడ్ డైలీ అలవెన్స్ అంటారు. దాంట్లో ఇది దాదాపుగా 1 to 5% ఇది మీకు సప్లై చేయగలుగుతుంది. డ్రాగన్ ఫ్రూట్లో ఉండే ఇంకొక ప్రత్యేకత ఏంటంటే విటమిన్ సి ఉంటుంది. ఇది ఐరన్ అబ్జార్ప్షన్కి సహాయపడుతూ ఐరన్ పెరగడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ రకంగా ఇది ఓవరాల్గా హిమటనిక్గా పనిచేస్తుంది. అలాగే ఇంకొక ప్రత్యేకత దీంట్లో ఇది చర్మ ఆరోగ్యాన్ని చర్మ సౌందర్యాన్ని మెరుగుపరచడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. ఇది కూడా ఒక అద్భుతమైన విషయం. డ్రాగన్ ఫ్రూట్ ఆ మాటకు వస్తే ఇలాంటి కూరగాయలు పండు ఎక్కువగా ఈ చర్మంతో సంబంధం కలిగి ఉంటాయి. అంటే మంచి ఫ్రూట్స్ తినే వాళ్ళకి ఎప్పుడు కూడా చర్మం బాగా గ్లోతో కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఇది చర్మం ఎప్పుడు దెబ్బతింటుంది అంటే కొల్లాజన్ వల్ల. కొల్లాజన్ అనేది ఏమిటి అంటే అది లూజ్ అయిందనుకోండి టైట్ కూడా స్కిన్, దాన్ని టైట్ చేయగలిగాం అనుకోండి స్కిన్ చాలా బ్రైట్గా కనిపిస్తుంది. అంటే విటమిన్ సి అనేది కొల్లాజన్ ఫార్మేషన్కి సహాయపడుతుంది. ఇది చర్మాన్ని గట్టిగా ఉంచడానికి, అంటే యంగ్ ఏజ్లో చర్మం గట్టిగా ఉంటుంది, ఓల్డ్ ఏజ్లోనేమో చర్మం వేలాడుతూ ఉంటుంది. కాబట్టి ఇది రివర్స్ చేస్తుంది. అంటే మీకు ఏదైనా దెబ్బలు తగిలినప్పుడు లేదా గాయాలైనప్పుడు మీ చర్మాన్ని బాగు చేసుకోవడానికి విటమిన్ సి అనేది అవసరం. దీనికి ఈ డ్రాగన్ ఫ్రూట్ అనేది ఆ విటమిన్ సిని ప్రొవైడ్ చేస్తుంది. కాబట్టి ఈ యాంటాక్సిడెంట్ చర్య దీనికి ఉంటుంది. కాబట్టి సూర్యరశ్మి వల్ల కలిగేటటువంటి ఆ నష్టాన్ని తగ్గించడానికి కూడా ఇది మీకు హెల్ప్ఫుల్గా ఉంటుంది. అయితే దీనిపైన ఇంకా అధ్యయనాలు జరుగుతున్నాయి. ఇలాగా ఆయుర్వేదంలో చర్మం అంగప్రత్యంగాలకు అన్నింటిలోకి పెద్దది. ఆఖరి పొలానికి నీళ్లు తక్కువ ఎట్లా అందుతాయి, అలాగే చర్మానికి పోషకతత్వాలు తక్కువ అందుతాయి, వాతావరణ తాకిడే ఎక్కువ ఉంటుంది. ఇలాంటి సందర్భాలలో ఆహారం ద్వారానే దీనికి మంచి పోషకాంశాలను ఇవ్వాల్సి ఉంటుంది. దానికి డ్రాగన్ ఫ్రూట్ అనేది మీకు ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ రకంగా ఈ స్కిన్ని టోనప్ చేసే విధంగా, అలాగే స్కిన్ని బ్రైటన్ చేసేటువంటి తత్వాలు కూడా ఇది మీకు కలిగి ఉంటుంది. డ్రాగన్ ఫ్రూట్ని మీరు జ్యూస్ రూపంలో తీసుకున్నా లేదా దానికి చక్కెర కలిపి తీసుకున్నా దాంట్లో ఉండేటువంటి పూర్తి తత్వాలు మీకు అందవు. యథాతథంగా తీసుకుంటేనే యూస్ఫుల్గా ఉంటుంది. కాబట్టి బయట మీరు డ్రాగన్ ఫ్రూట్ జ్యూస్ అని లేకపోతే రెడీమేడ్గా తీసుకునే వాటికంటే కూడా మీరు ఫ్రెష్గా తెచ్చుకొని అప్పటికప్పుడు కట్ చేసుకొని ఆ ముక్కలు తింటేనే దీంట్లో ఉండేటువంటి అన్ని ప్రయోజనాలు మీకు అందుతాయి. లేకపోతే దానివల్ల మీకు అంతగా ఆశించిన ఫలితం దొరకకపోవచ్చు రెడీమేడ్గా తాగినటువంటి ఫ్రూట్ జ్యూసులలో. కాబట్టి ఈ విషయాన్ని కూడా మీరు దృష్టిలో ఉంచుకోవాలి. పైగా రెడీమేడ్ జ్యూసుల్లో ఎప్పుడు కూడా చక్కెర ఎక్కువ కలుపుతారు, దాంతో మీకు నష్టం ఎక్కువ జరుగుతుంది. అయితే ఇక్కడ ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి. అంటే డ్రాగన్ ఫ్రూట్ తాలూకు వినియోగం సంబంధించి మీరు కొన్ని అంశాలని తెలుసుకోవడం అనేది అవసరం. అంటే దీనికి సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి విషయాలను దృష్టిలో పెట్టుకోవాలి, ఇది కూడా మీరు తెలుసుకోవాలి. డ్రాగన్ ఫ్రూట్ సాధారణంగా తినడానికి సురక్షితం. అయితే కొన్ని అధ్యయనాలలో అలర్జీ ప్రతిచర్యలని కనుక్కున్నారు. అంటే నాలుక వాపు రావచ్చు, దద్దులు రావచ్చు, వాంతులు లాంటివి రేర్గా వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ రకమైన ప్రతిచర్యలు అరుదుగా ఉంటాయి, కానీ ఉండే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకోవాలి. అంటే మీరు చాలా ఎరుపు రంగులో ఉండేటువంటి డ్రాగన్ ఫ్రూట్ తింటే అది మీ మూత్రాన్ని గులాబీ రంగులో కానీ లేకపోతే ఎరుపు రంగులో కానీ మార్చవచ్చు. కంగారు పడకండి. ఈ లక్షణం మామూలుగా మీకు భయపెడుతుంది, కానీ నిజానికి ఇది ప్రమాదకరం కాదు. అంటే మీరు మామూలు బీట్రూట్ తిన్నప్పుడు మీ యూరిన్ ఎట్లయితే రెడ్ కలర్లో వస్తుందో ఇది అంతే. కాబట్టి దాన్ని చూసి కంగారు పడకండి. ఈ పండు మీ శరీరం నుంచి బయటికి వెళ్ళిన తర్వాత మీ మూత్రం సాధారణ రంగుకి తిరిగి వచ్చేస్తుంది. అంటే మొత్తం పండు తాలూకు అంశం అంతా బయటకు వెళ్ళిపోతే మళ్ళీ మామూలు యూరిన్ అనేది నార్మల్ అయిపోతుంది. ఇప్పుడు మీరు బీ కాంప్లెక్స్ చేసుకుంటే అటైతే యూరిన్ ఎల్లోకి వస్తుందో ఇది కూడా అంతే. ఈ పండు తింటే కొంతమందికి ఎర్రగా రావచ్చు, అదేదో రక్తం కనిపిస్తుంది, అదేదో వేడి చేసిందని మీరు భయపడకూడదు. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన మరో విషయం ఏంటంటే డ్రాగన్ ఫ్రూట్లో ఫైబర్ అనేది ఎక్కువ ఉంటుంది. కాబట్టి మీరు అధిక ఫైబర్కి అలవాటు పడకపోతే ఇలాగా డ్రాగన్ ఫ్రూట్ తిన్నప్పుడు కొంతమందికి జీర్ణ సంబంధ సమస్యలు వస్తాయి, బ్లోటింగ్ లాంటివి. అప్పుడు కూడా చాలామంది అపోహ పడతారు, అమ్మో ఇది నాకు వేడి చేసేస్తుందని. కాబట్టి అలాంటిది ఏం లేదు. ఆ ఫైబర్ అలవాటు పడే కొద్దీ కూడా మీకు మామూలుగా అనిపిస్తుంది. ఇలాగా ఈ డ్రాగన్ ఫ్రూట్కి సంబంధించి మీరు చక్కని విషయాలు ఉన్నాయి. వీటన్నిటిని ఆకలింపు చేసుకొని దాన్ని వాడుకుంటే మీకు లాభం.
ముగింపుగా ఒక ముఖ్యమైన మాటని మీకు విన్నవించాలి. డ్రాగన్ పండు అనేది ప్రకృతి ప్రసాదించిన ఒక అద్భుతమైన వరం. ఇది కేవలం రుచిని మాత్రమే కాదు, అనారోగ్యాలు లేకుండా ఆరోగ్యకరమైన జీవితానికి కూడా ఇది అవసరమైన పోషకాలని అలాగే ఔషధ గుణాన్ని అందిస్తుంది. దీన్ని మీ ఆహారపు అలవాట్లో భాగం చేసుకుంటే మీ ఆరోగ్యాన్ని మీరు మెరుగుపరుచుకోవచ్చు. ఇది ఒక మీకు గొప్ప అవకాశం. ఆరోగ్యం అనేది మన చేతుల్లో ఉండేటువంటి ఒక అద్భుతమైన రత్నం అని చెప్పొచ్చు. దీన్ని జాగ్రత్తగా చూసుకున్నారనుకోండి, అది మనకు అంతులేని ఆనందాన్ని, అద్భుతమైన ప్రశాంతతని ఇస్తుంది. డ్రాగన్ పండు లాంటి ప్రకృతి ప్రసాదించిన వరాలని మనం ఆదరించాలి, ఆరోగ్యాన్ని పెంచుకోవాలి. ఇది కేవలం ఒక పండు కాదు, ఆరోగ్యకరమైన ఆనందకరమైన జీవితానికి ఒక దారి అని అనుకోవచ్చు. మన శరీరం అనే దేవాలయానికి పోషణ, రక్షణ రెండూ ఇవ్వాలి మనం. డ్రాగన్ పండు మనకి ఈ ప్రయాణంలో ఒక గొప్ప సహచర్య అవుతుందంటలో ఎలాంటి సందేహం లేదు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తాలూకు పర్పస్ సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యాన్ని మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.